నమస్తే భూమి కోసం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు చక్రి. లక్షలాది మంది రైతన్నలు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. చట్టాలు ఎన్ని వచ్చినా అమలుకు నోచుకోవడం లేదు. 6-6 చట్టం వచ్చి 4 దశాబ్దాలు గడిచినా పేద రైతుల వెతలు తీరడం లేదు. 6-6 చట్టం ఏం చెబుతుంది, పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ డీడ్ పొందడం ఎలా అన్న అంశాలను తెలుసుకోవడానికి మనతో పాటు తెలియజేయడానికి మనతో పాటు నల్సార్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మాడబు శ్రీధర్ గారు, అలాగే ఆర్జీఐ స్టేట్ డైరెక్టర్ న్యాయవాది ఎం సునీల్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం మాడబు శ్రీధర్ గారు. నమస్కారం సునీల్ కుమార్ గారు. ఇక కార్యక్రమంలోకి ఎంటర్ అయ్యే ముందు వివరాల్లోకి వెళ్దాం. రాష్ట్రంలో పట్టాదారు పాస్ పుస్తకాలు లేని రైతాంగం లక్షలాది మంది ఉన్నారు. 6-6 చట్టం అమలు అంతంత మాత్రమే ఉండడంతో పేద రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైదా బైనామాలతో భూములు కొన్న రైతులు 25 లక్షల మంది ఉన్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. భూమి సాగు చేస్తూ పట్టాలు లేని రైతాంగానికి పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని కోనేరు రంగారావు కమిటీ సిఫార్సు చేసిన ఫలితం శూన్యం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో పేద రైతాంగం ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. దశాబ్దాలుగా భూములు సాగు చేస్తున్న రైతాంగం పట్టాదారు పాసు పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో సాదా బైనామాపై భూములు కొన్న రైతులు దాదాపు 15 నుంచి 25 లక్షల మంది ఉన్నారని అంచనా. గుంటూరు జిల్లాలోని ఒక్క సబ్ డివిజన్లో దాదాపు 45,000 ఎకరాల భూమి సాదా బైనామాలతో కొనుగోలు చేశారు. దీంతో బ్యాంకు రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు రైతాంగం దూరమవుతోంది. ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో 13,000 ఎకరాల భూమి సాదా బైనామాలతో కొనుగోలు చేశారు. నల్లగొండ జిల్లా సూర్యాపేటలో 89,000 ఎకరాలు, నిజామాబాద్ పరిధిలో 32,000 ఎకరాలు, మెదక్ పరిధిలో 1,00,000 ఎకరాలకు పైగా భూమి సాదా బైనామాలతో కొనుగోలు చేసి పట్టాదారు పాసు పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నారని కోనేరు రంగారావు కమిటీ తేల్చింది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనూరు మండలంలోని 3 గ్రామాల్లో దాదాపు 300 మంది రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. సాగు చేస్తున్న రైతులకు పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్లు ఇవ్వాలని ఏఆర్ఆర్ చట్టం చెప్పినా పల్లె ప్రజలకు తెలియకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. డిసెంబర్ 31, 2000 సంవత్సరంలోపు తెల్ల కాగితాలపై భూములు కొన్న రైతులకు మండల రెవెన్యూ అధికారి నోటిఫికేషన్ జారీ చేసి పట్టాదారు పాసు పుస్తకం, టైటిల్ డీడ్లు ఇవ్వాలని సిఫార్సు చేసింది. రాష్ట్ర రాజధాని సహా అన్ని మండల, జిల్లా కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఈ సిఫార్సును అమలు చేయాలని కమిటీ సిఫార్సు చేసినా రైతుల స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. శ్రీధర్ గారు, అసలు 6-6 చట్టం ఏం చెబుతుంది? ఈ చట్టం ఉద్దేశం ఏంటి అసలు? ఇప్పుడు ఈ వ్యవసాయ భూములు ఏవైతే ఉన్నాయో, ఏవైనా భూములు కొనుక్కుంటే ఆ కొనుక్కోవడానికి ఒక రికార్డు అంటూ ఒకటి ఉండాలి. ఈ భూమి నాకు ఉంటే సరిపోదు, ఆ భూమి నాకుందని చెప్పగలిగే సాక్ష్యం ఒకటి ఉండాలి, పత్రం ఒకటి ఉండాలి. ఉంటే ఎందుకు ఉండాలి? ఆ భూమి నేను అమ్ముకుంటాను, అదే సాగు చేసుకుంటాను కదా, పంటలు పండించుకుంటాను కదా అంటే సరిపోదు. మనం ఇల్లు కొంటాం, ఇంట్లో ఉంటాం కదా అంటే సరిపోదు. ఎందుకంటే ఇల్లు అమ్ముకునే పరిస్థితి, మార్టిగేజ్ చేసే పరిస్థితి వస్తుంది మనిషికి. తర్వాత బదిలీని ఫెసిలిటేట్ చేయాలి. ఏ చట్టం అయినా సరే, ఏ ట్రాన్సాక్షన్ అయినా బదిలీకి అనుకూలంగా ఉండాలి. బదిలీ ద్వారానే ఎకానమీ పనిచేస్తుంది. అంటే ఒక ఆస్తి ఉందనంటే దాన్ని అమ్మడానికి, కొనడానికి, దానిపైన ఛార్జ్ క్రియేట్ చేయడానికి, మార్టిగేజ్ చేయడానికి, తాకట్టు పెట్టడానికి, అప్పు తీసుకోవడానికి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి టైటిల్ డీడ్ లేకపోతే అది సాధ్యం కాదు. ఈ టైటిల్ డీడ్ ఎట్లా వస్తుంది? నిజానికి పల్లెటూళ్ళలోనే కాదు, పట్టణాల్లో కూడా చాలా మందికి భూమి కొంటే టైటిల్ ఎట్లా వస్తుందనేది తెలియదు. మనం బాండ్ పేపర్ మీద రాసుకుంటాం, నోటరీ మీద చేసుకుంటామండి, మాకు భూమి వస్తుందని ఇప్పటికీ నన్ను అడుగుతుంటారు ఫోన్ చేసి. రిజిస్టర్ చేసుకుంటే తప్ప ఒక ప్రభుత్వ అధికారులు నిర్వహించే ఒక పుస్తకంలో మీ కొనుగోలు, బదిలీ ట్రాన్సాక్షన్ నమోదైతే తప్ప ఆ బదిలీకి ఒక చట్టబద్ధత ఏర్పడదు. అప్పుడు దాన్ని కొనుక్కునేవాడు కూడా ఈయన దగ్గర భూమి ఉంది, ఈ భూమిని కొనుక్కుంటే మనకు భూమి వస్తుంది అన్న నమ్మకం ఏర్పడుతుంది. కానీ పట్టణాల్లోనే ఈ విషయం సరిగా తెలియనప్పుడు పల్లెటూళ్ళలో వాళ్ళు ఎంత అవస్థపడాల్సి ఉంటుందండి? ఒక చిన్న పత్రం కావాలంటే రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిందే. తాను సాగు చేస్తున్నానని, తన భూమి ఫలానా సర్వే నెంబర్లో ఉందని, ఆ భూమిలో ఇంకెవరిదో యాజమాన్యం ఉందని, ఇవన్నీ చెప్పాలంటే ప్రతిదానికి రెవెన్యూ రికార్డులో ఒక నకలు తీసుకోవాలి. నకలు అంటారు, కాపీ ఆఫ్ ది డాక్యుమెంట్ అనమాట. నకలు తీసుకోవడానికి వీడి చెప్పులు అరిగేట్టు తిరగడం, రెవెన్యూ ఆఫీస్ చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉంటాడు అనమాట. దాన్ని తప్పించాలనే ఉద్దేశం. మీరు ఒక విచిత్రం ఏంటంటే 1971లో ఈ 6-6 చట్టం చేసిన ప్రభుత్వము రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే ప్రజల బాధలు తగ్గించడానికి ఈ చట్టం చేస్తున్నామని చెప్పారు. అది అసలు రహస్యం. ఆ తర్వాత మళ్ళీ రెవెన్యూ ఆఫీస్ చుట్టూ తిరిగే బాధలు తగ్గాయంటే ఏం తగ్గలేదు. ఆ పట్టాపాస్ పుస్తకం తీసుకోవడానికి, ఆ పట్టాపాస్ పుస్తకం ఉంటే టైటిల్ కాదు, మళ్ళీ పట్టాపాస్ పుస్తకం ఉన్న తర్వాత టైటిల్ డీడ్ కూడా తీసుకోవాలి. ఇవి రెండు ఉంటే కూడా వాడికి టైటిల్ ఉందా లేదా అనేది ఒక అనుమానమే. కానీ ఒక అంతకు ముందున్న పరిస్థితి కన్నా సునీల్ చెప్పాలి, నేను ఇంతకుముందు ఒకటి అనుకున్నా, అరే ఇంత సంక్లిష్టంగా ఉంది ఈ చట్టం, పెద్ద నాకులు ఇందులో సింప్లిఫికేషన్ ఏం కనపడలేదు. ఈ చట్టం కూడా చాలా సంక్లిష్టంగా, కాంప్లికేటెడ్గా, సామాన్యులకు అర్థం కాకుండా గందరగోళంగా, అయోమయంగా ఉంది. ఎక్కడైతే గందరగోళం ఉంటుందో, ఎక్కడైతే అయోమయం ఉంటుందో అక్కడ అవినీతి ఉంటుంది, అక్రమం ఉంటుంది, అక్రమ సంపాదన ఉంటుంది.
అంటే మరి ఎవరైనా కొందరికి ఎక్కువ డబ్బు సంపాదించడానికి ఏదైనా ఇటువంటి పథకం వేశారా అనే అనుమానం కూడా వస్తుంది. కాదు నిజానికి. కానీ దీన్ని ఇంకా సింప్లిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇది రికార్డ్ క్రియేషన్ కోసం, అంటే డాక్యుమెంటేషన్ చేయడం కోసం, బదిలీలను పత్రబద్ధం చేయడానికి, క్రమబద్ధం చేయడానికి, చట్టబద్ధం చేయడానికి చట్టం చేశారు. రైట్. సునీల్ గారు ఏం చెప్తారు? సునీల్ గారు మీరు ఏం చెప్తారు? ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్లుగా ROR చట్టం ఎందుకు వచ్చింది అంటే, రైతులు భూమి దున్నుకునే వాళ్ళు ఆ పంట రుణాలు తెచ్చుకోవడానికి బ్యాంకుకి వెళ్ళాలన్నా, విత్తనాలు తెచ్చుకోవాలన్నా వాళ్ళు ఆ భూమి సాగు చేసుకుంటున్నారని ఒక ఆధారం కావాలి. అప్పటి వరకు ఉన్న ఆధారాలు ఏంటి? అది పహానీ నకలుగా వచ్చేది, అడంగల్లో పేరు కానీ లేదా పహానీలో పేరు కానీ లేదా మిగతా భూమి రికార్డులు ఏవైతే ఉన్నాయో అందులో పేర్లు నమోదవుతాయి. ప్రతి సంవత్సరం కూడా పంట రుణం తెచ్చుకునేటప్పుడు కూడా ఆ కాగితం తెచ్చుకోవడానికి మళ్ళీ VRO దగ్గరకో MRO దగ్గరకో వెళ్ళాలి. ఆ కాగితం ఉంటే తప్ప ఇవి రాదు. సో ఇట్లా అయితే ప్రతి సంవత్సరం అధికారుల చుట్టూ తిరగటం ఇబ్బంది ఉంటుంది రైతులకు. ఆ ఇబ్బంది తొలగించాలనే ఉద్దేశంతో ఈ చట్టం చేశారు, ROR చట్టం. ఈ చట్టం ఏం చెప్తుంది అంటే, ఎవరెవరికైతే భూములు ఉన్నాయో, ఎవరైతే భూములు సాగు చేసుకుంటున్నారో వాళ్ళకు ఒక చేతిలో ఒక పుస్తకం పెడతారు. అంటే మన బ్యాంకులో డబ్బులు పెట్టుకున్నప్పుడు మన చేతికి ఒక పుస్తకం ఎలా ఉంటుందో, భూములు ఉన్న వాళ్ళకి ఇలాంటి ఒక పుస్తకం ఇవ్వడం కోసం ఈ చట్టం చేశారు. కానీ ఏమైందంటే, ఆ చట్టం వచ్చిన తర్వాత 2 సమస్యలు మనకు కనబడుతున్నాయి. ఒకటి, ఆ చట్టం వచ్చిన ఇప్పటికీ కూడా అందరికీ ఆ పాస్ పుస్తకాలు, టైటిల్ చేతికి రాలేదు. నాకు భూమి ఉంటుంది, నేను సాగు చేసుకుంటున్నాను, ఇంకా నా చేతిలో పాస్ పుస్తకం, టైటిల్ లేని రైతులు ఉన్నారు. ఒకటి. 40 ఏళ్ళు అయిపోతుంది. రెండోది ఏంటంటే, మార్పులు వస్తుంటాయి భూమికి సంబంధించి. కాబట్టి కొత్తగా భూములు పొందటం, కొత్తగా భూములు అమ్ముకోవడం జరుగుతుంటుంది. వాళ్ళకు కూడా పాస్ పుస్తకాలు, టైటిల్ కావాలి. అది ఒక సమస్య. రెండో సమస్య ఏంటంటే, అందులో చాలా తప్పులు వస్తున్నాయి. రెండోది, ఈ పాస్ పుస్తకాలు, టైటిల్ డీడ్ అనేది రెవెన్యూ ఆఫీస్లో ఉన్న ఒక రికార్డుకి నకిలిది. అంటే ఆ రెవెన్యూ రికార్డుల ముందు ఎంట్రీ జరిగి అందులో ఉన్న వివరాలు నమోదు చేస్తూ ఈ పుస్తకం పేదవాళ్ళ చేతిలో పెట్టాలి లేదా రైతుల చేతిలో పెట్టాలి. కానీ ఈ రోజున ఉన్న ఒక పరిస్థితి ఏంటంటే, రైతుల చేతిలో ఉన్న పాస్ పుస్తకాల టైటిల్ ఉన్న వివరాలకి రెవెన్యూ యంత్రాంగం చేతిలో ఉన్న ఒక రికార్డు, 1 వే రిజిస్టర్ అంటారు, ఇంకొక రికార్డు ఉంటాయి, వాటికి పొంతన లేకుండా పోయాయి. గందరగోళమైన పరిస్థితి ఏర్పడుతుంది. మూడో సమస్య, నకల్ అంటే ఈ డూప్లికేట్ పాస్ పుస్తకాలు, టైటిల్ అంటే ఫేక్ పాస్ పుస్తకాలు, టైటిల్ కుప్పలు తెప్పలుగా ఈ రోజు మనం మార్కెట్లో కనబడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం చేసిన సర్వే ప్రకారమే కొన్ని వేల నకిలీ పాస్ పుస్తకాలు, నకిలీ టైటిల్ వచ్చాయి. వీటన్నిటి వల్ల ఏమవుతుంది అంటే, రైతులకి ఇప్పుడు ఒక గందరగోళం పరిస్థితి. పాస్ పుస్తకాలు లేకపోవడం ఒక సమస్య అయితే, ఉంటే అవి కరెక్టా, ఇవి ఒరిజినలా కాదా, దీంట్లో అన్ని సంతకాలు ఉన్నాయా లేవా అనేది ఒక పరిస్థితి ఏర్పడింది. సో వీళ్ళందరి చేతిలో అలాంటి డాక్యుమెంట్లు వచ్చేంత కాలం ఏమవుతుంది, మళ్ళీ నేను భూమి రికార్డుల మీదనే ఆధారపడాలి. అంటే ఈ పాస్ పుస్తకాల రైట్ వచ్చిన తర్వాత కూడా ఇది కరెక్టా కాదని తెలుసుకోవడానికి నేను మళ్ళీ ప్రతిసారి రెవెన్యూ రికార్డుల కాపీ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో చట్టం తీసుకొచ్చిన మార్పు ఏంటి అనేది అంటే చాలా కొద్దిగా. ఎందుకంటే చట్టం అసలు లక్ష్యం ఈ రికార్డులు మళ్ళీ చూడాల్సిన అవసరం లేదు, ఈ రికార్డు కాపీలు మళ్ళీ పొందాల్సిన అవసరం లేకుండా ఈ చట్టం వచ్చింది. ఇది వచ్చిన తర్వాత కూడా మనం ఇప్పటికీ మళ్ళీ భూమి రికార్డుల మీద ఆధారపడతాం. అవి ఎంతవరకు ఫీల్డ్ రియాలిటీ చూపిస్తుందంటే అది ఇంకొక గందరగోళమైన ప్రశ్న. రైట్. పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి మరిన్ని వివరాలు, అలాగే పట్టాదారు పాస్ పుస్తకం లేకపోతే లేని వారు ఏం చేయాలి, పోగొట్టుకుంటే ఏం చేయాలి, అలాగే తమ దగ్గర ఉన్న నకిలీది అయితే కనుక దానికి ఒరిజినల్ పొందాలంటే ఏం చేయాలి, ఇతర వివరాలు తెలుసుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి మీ సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు. మన దగ్గర నిపుణులు ఉన్నారు నివృత్తి చేయడానికి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత చర్చ కొనసాగిద్దాం. తిరిగి స్వాగతం. ఈరోజు మనం భూమి కోసంలో పట్టాదారు పాస్ పుస్తకం గురించి, అలాగే టైటిల్ డీడ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరైతే పట్టాదారు పాస్ పుస్తకం లేదు, అలాగే తమ దగ్గర ఉన్న నకిలీదని తెలుసుకున్నారో వారు ఏం చేయాలో తెలుసుకోవాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్ కాల్ చేసి మాట్లాడచ్చు. మనకి కాలర్ మాధవరెడ్డి గారు గన్పూర్ నుంచి సిద్ధంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు నమస్కారం, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్కారం సార్. చెప్పండి. హలో మాధవరెడ్డి గారు చెప్పండి, మీ సమస్య చెప్పండి. సార్ మేము గన్పూర్ నుంచి మాట్లాడుతున్నాం సార్. చెప్పండి సార్. హలో, దయచేసి మీ టీవీ వాల్యూమ్ తగ్గించి మాధవరెడ్డి గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మాడబుల్ శ్రీధర్ గారు ఉన్నారు, అలాగే సునీల్ గారు ఉన్నారు, న్యాయ నిపుణులు, మీకు సలహాలు చెప్తారు. మీ సమస్య ఏంటో చెప్పండి. సరే సార్. నా పేరు మాధవరెడ్డి సార్, నేను గన్పూర్ నుంచి మాట్లాడుతున్నాను సార్. అది చెప్పండి మీ సమస్య ఏంటో వరుసగా చెప్పేసేయండి. అది మేము 1994 లో మా బాబాయ్ దగ్గర నుంచి భూమి కొన్నాం సార్. అయితే మేము ఈ రీసెంట్ గా 2010లో ROR చేయించాం సార్. ROR అయిపోయింది. ROR అయిపోయింది సార్. ROR అయిపోయినాక మాకు పట్టాదారు పాస్ పుస్తకం వచ్చింది, టైటిల్ డీడ్ కూడా వచ్చింది సార్. హలో చెప్పండి, మీరు వరుసగా చెప్పేసేయండి, మేము వింటూనే ఉన్నాం. అయితే మాకు ఎవరైతే అమ్మారో సార్ అతను చనిపోయారు సార్, మా బాబాయ్. చెప్పండి సార్, మీరు ప్లీజ్ కంటిన్యూ. మా బాబాయ్ చనిపోయాడు సార్.
చనిపోతే వాళ్ళు మా బాబాయ్ భార్య ఉంది, మా బాబాయ్కి ఒక కొడుకు సార్. అతను వచ్చి వాళ్ళు ఎంఆర్ఓ ఆఫీస్ లో అడిగారట సార్, ఇట్లా మళ్ళా నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఏ విధంగా అని చెప్పి అడిగారట సార్. ఎంఆర్ఓ ఆఫీస్ లో ఏమన్నారంటే ఆల్రెడీ అది 6 అయిపోయిందమ్మా, నేను చేసేది ఏం లేదని చెప్పి అన్నారు సార్. అంటే ఇప్పుడు వాళ్ళ వల్ల మనకు ఏమైనా ప్రాబ్లం ఉంటుందా లేదా అని చెప్పి కనుక్కోవడానికి అడిగాను సార్. మీ ప్రాబ్లం సమాధానం ఆయన మీ రెవెన్యూ ఆఫీసరే చెప్పేసినాడు, అయిపోయింది. అంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు సార్, ఇక్కడ ఆర్ఓఆర్ చేయించుకున్నారు, అయిపోయింది, కొనుక్కున్నారు. కానీ ఇప్పుడు ఆయన అమ్మిన భూమి కనుక అది ఆయన స్వార్జితం కాకుండా వాళ్ళ తాతల నుంచి వచ్చిన భూమి ఉన్నట్లయితే మళ్ళీ ఎన్నికైనా వాటా ఉండొచ్చేమో. అది ఆయన క్వశ్చన్ చేయొచ్చు, అంటే ఆర్ఓఆర్ రద్దు చేయడానికి వీల్లేదు. ఒకవేళ కనుక వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే వాళ్ళు సివిల్ కోర్టుకు వెళ్ళి తేల్చుకోవాలి. అది వాళ్ళ వాటా వస్తుంది తెలిస్తే కోర్టు తీర్పు ప్రకారం తర్వాత చేయడానికి ఉంటుంది తప్ప ఒకసారి ఆర్ఓఆర్ అయిపోయింది, పాస్బుక్ టైటిల్ డీడ్ వచ్చింది అంటే అది పూర్తి హక్కులు వచ్చినట్లే. అంటే మళ్ళీ రిజిస్టర్ చేయించుకోవడం గురించి వాళ్ళు అన్నారు, ఆయన ప్రశ్న. అంటే ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ అనేది టైటిల్కి నిదర్శనమా కాదా అనే ఒక సవాల్ దీంట్లో ఉత్పన్నం అవుతుంది. ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ట్రాన్సాక్షన్ని పుస్తకబద్ధం చేయడమే, కానీ టైటిల్ని చట్టబద్ధం చేయదు. అది టైటిల్ ఎందుకు చట్టబద్ధం చేయదంటే ఇతనికి అమ్మిన వాడికి భూమి ఉండాలి, ఈయనకి ఇవ్వాలంటే ఉంటేనే ఆ భూమి బదిలీ అవుతుంది. ఇప్పుడు ఈయన అమ్మిన వాళ్ళది స్వార్జితం కాదు, పితృరాజితం అనుకోండి. పితృరాజితంలో ఈయనకు వాటా ఒక సగం వస్తుంది అనుకోండి, ఈయనకు సగమే వస్తుంది. మొత్తం ఆయనకే వాటగా ఉందనుకోండి, మొత్తం వచ్చేస్తుంది. అంటే మొత్తం అతను మొత్తంగా చెప్పి ఇతను మొత్తం కొనుక్కున్నానని డబ్బులు పే చేసినా కూడా సగమే వస్తుంది. అది మిగతా సగం కోసం ఆయన కోర్టుకు వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవచ్చు, అది వేరే విషయం. కానీ అతనికి ఎంత ఉందో అంత మాత్రమే బదిలీ అవుతుంది అనేది సూత్రం. రిజిస్టర్ చేసినంత మాత్రాన ఈ భూమి ఇతనిదే అని చెప్పడానికి మార్గం లేదు. అది ఇందులో సంక్లిష్టత అదేనండి. మీకు రిజిస్టర్ చేసుకుంటారు సేల్ డీడ్, తర్వాత పట్టాదారు పాస్ పుస్తకం తీసుకుంటారు, తర్వాత టైటిల్ డీడ్ తీసుకుంటారు. అందులో సగమా ముప్పాగా ఎప్పుడు ఆ డౌట్ అట్లాగే ఉండిపోతుంది. అందుకని కొనే ముందే జాగ్రత్తలు. మన ఈ సందర్భంలో ఇంకొక అంశం కూడా మీరు చెప్పిన అంశంలో మన దేశంలో మన డాక్యుమెంట్ రిజిస్టర్ చేస్తాం తప్ప టైటిల్ ని రిజిస్ట్రేషన్ చేయం. లైక్ అమెరికా లాంటి దేశాలలో భూమి కొనుక్కున్నారంటే అక్కడ టైటిల్ గ్యారంటీ, టైటిల్ ని రిజిస్టర్ చేస్తారు, అంటే నీకు హక్కు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఈ డాక్యుమెంట్ మాత్రమే రిజిస్టర్ చేస్తున్నాం. అట్లా కాకుండా మన దేశంలో కూడా టైటిల్ రిజిస్టర్ చేసే సిస్టమ్ ఉంటే బాగుంటుందని ఒక ప్రయత్నం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఆ చర్య తీసుకున్న ఒక బిల్లు డ్రాఫ్ట్ చేశారు. అంటే ఢిల్లీ సెంట్రల్ అక్కడ ఆ చోట ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకురాబోతున్నారు. అది ఓన్లీ ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతానికి మాత్రమే వర్తిస్తుంది. అది కనుక వచ్చి మన దేశం అంతా అలాంటి చట్టం ఉంటే అప్పుడు టైటిల్ గ్యారంటీ అవుతుంది, డాక్యుమెంట్ కాదు, పూర్తి హక్కులు వస్తాయి. మనకి నెక్స్ట్ కాల్ తిరుపతి గారు ప్రకాశం జిల్లా నుంచి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. తిరుపతి గారు నమస్కారం, మీ సమస్య చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. అదే మనకి 2 ఎకరాల భూమి కార్యక్రమం మనకి భూమి ఇచ్చారండి, 2.5 ఎకరం. అయితే అంతకుముందు మనం అనుభవిస్తామంటే దానికి పట్టా కొరకు మనం అప్లికేషన్ పెట్టుకున్నాము. నెమ్మదిగా స్పష్టంగా చెప్పండి. పట్టాదారు కోసం అర్జీ పెట్టుకున్నాడు, 2006లో భూమి కొన్నాడు. చుట్టూ తిరిగినా కానీ ఇది కాదు అంతవరకు ఇంతవరకు మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వలేదండి. దీపావళి పట్టా ఇచ్చారు. పట్టా ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓ గారు మారిపోయారు. తర్వాత 2 సార్లు తిరిగినా కానీ వాళ్ళు మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఇది కాదు అంతవరకు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. మనం ఏం చేయాలి సార్? టైటిల్ ఏది పట్టాదారు పాస్ పుస్తకం మనకు ఇవ్వాలంటే ఇది డీఫామ్ పట్టా, అంటే అసైన్మెంట్ పట్టా వచ్చింది ఆయనకి. అంటే ప్రభుత్వం భూములు పేదవాళ్ళకి అసైన్ చేస్తారు, అది అసైన్మెంట్ పట్టా కానీ డీఫామ్ పట్టా అంటాం. 6వ చట్టం ఏం చెప్తుంది అంటే డీఫార్మ్ పట్టా వచ్చిన వాళ్ళకి కూడా పాస్ పుస్తకాలు టైటిల్ ఇవ్వాలని చట్టం చాలా క్లియర్గా ఉంది. దాంట్లో అక్కడ ఎలాంటి డౌట్స్ ఏమి లేవు చట్టంలో. కానీ మనం ఆ అసైన్మెంట్ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే జరగాల్సిన పద్ధతి అసైన్మెంట్ పట్టాతో పాటుగా డీఫామ్ పట్టాతో పాటుగా పాస్ పుస్తకం, టైటిల్ డీడు, స్కెచ్ అన్ని కలిపి ఒకేసారి బెనిఫిషియరీకి అంటే ఆ లబ్ధిదారికి అందజేయాలి. కానీ ప్రాక్టికల్గా జరుగుతుంది ఏంటంటే ముందు డీఫారం పట్టా ఇస్తారు, ఒక కాగితం ఉంటుంది, అది ఇస్తారు. దాని తర్వాత రికార్డులో మార్పులు చేసి మెల్లగా పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ ఇస్తారు. అది తర్వాత తెచ్చుకోవచ్చు. కానీ ఇలా ఇవ్వకపోవడం 2-3 కారణాలు ఉంటాయి. ఒకటి, అది వాళ్ళ తయారు చేసే సమయం లేకనో లేకపోతే డిలేస్ జరుగుతుంటే అది ఒకటి. రెండోది, ఒకే భూమికి ఒకసారి ఒకరికంటే ఎక్కువ మందికి ఇచ్చేస్తారు. లేదా డీఫామ్ పట్టా ఇచ్చి అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది, అసైన్మెంట్ భూముల్లో ఎక్కడ నమోదు చేస్తారో అక్కడ ఎంట్రీ జరగాలి. ఆ జరగకపోతే వీళ్ళకి పాస్బుక్, టైటిల్ ఇవ్వడానికి వీల్లేదు. సో ఇవి 2 రకాల సమస్యలు అవ్వచ్చు. ఒకటి, డిలేస్ అయ్యి రాకపోవచ్చు. రెండోది, ఈ రికార్డులో అసైన్మెంట్ ఇచ్చినట్టుగా మార్పులు జరగలేదు కాబట్టి అసైన్మెంట్ పట్టా రాకపోవచ్చు. ఆయన ఎంఆర్ఓ కూడా మారారు అంటున్నారు. కొత్త ఎంఆర్ఓకి ఎట్లా తెలియాలి అది డీఫామ్ పట్టా ఇచ్చారు అనేది? రికార్డులో ఉంటే తెలుస్తుంది. రికార్డులో లేకపోతే కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా మన రాష్ట్రంలో 48 లక్షల ఎకరాల భూమి ఇలా అసైన్మెంట్ చేయడం జరిగింది. ఈ 48 లక్షల ఎకరాల భూమిలో ఎంతమందికి పాస్ పుస్తకాలు, టైటిల్ ఉన్నాయనేది ఇప్పటికి ఒక క్వశ్చన్ మార్క్. సో ఈ సమస్యకి సొల్యూషన్ ఏంటి? సమస్యకి సొల్యూషన్ 2. ఒకటి, ప్రభుత్వం ఏదైతే 48 లక్షల ఎకరాలు, 50 లక్షల ఎకరాల్లో పంచామని చెప్తున్నారో అవన్నీ ముందు రికార్డులో రావాలి. ఎవరెవరికి ఇచ్చారనేది ఆ రికార్డ్స్ అప్డేట్ చేయాలి.
అయిన వెంటనే ఎవరు అప్లికేషన్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఈ 48 లక్షల ఎకరాల భూములు పొందిన వాళ్ళందరికీ కనుక పాస్ పుస్తకాల టైటిల్ ఉన్నాయా లేదా వెరిఫై చేసి లేని వాళ్ళందరికీ ప్రభుత్వం ఇచ్చేసినట్లయితే ఈ సమస్య తీరుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ కాలర్ మనకి రవి హుజూరాబాద్ నుంచి ఫోన్ సిద్ధంగా ఉన్నారు. రవి గారు నమస్కారం, మీ సమస్య చెప్పండి. నా పేరు రవి అండి. చెప్పండి. నేను ఒక నెల క్రితం ఒక ల్యాండ్ తీసుకున్నాం అండి, వ్యవసాయ భూమి కొన్నాము. హలో చెప్పండి వింటున్నాను, చెప్పండి. ఆ రెవెన్యూ రికార్డ్ లో ఎంఆర్ఓ ఆఫీస్ లో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రికార్డ్ లో పట్టా ల్యాండ్ అని ఉంది. చెప్పండి. నాకు అమ్మినటువంటి వ్యక్తి 2003 లో పర్చేజ్ చేసి ROR లో అతను పట్టాదారు పాస్బుక్ టైటిల్ డీడ్ పొంది ఉన్నాడు. నేను ఆ రికార్డ్ ప్రకారం చూసుకుని ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేసాను వాళ్ళకి. మేము రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే అక్కడ సీలింగ్ ల్యాండ్ అని ఉంది, అది రిజిస్టర్ చేయడానికి అనుకూలంగా లేదని వాళ్ళు చెప్తున్నారు. రెవెన్యూ ఆఫీస్కి వస్తేనేమో వాళ్ళు రెవెన్యూ రికార్డు ప్రకారం ఇది పట్టా ల్యాండ్ మీరు పట్టా చేసుకోవచ్చు అని అన్నారు. 1954 రికార్డు ప్రకారం చూస్తే ఇనాం ల్యాండ్ అది. ఏముందండి? ఇనాం ల్యాండ్. చెప్పండి. అంటే ఈ సమస్యలకి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రభుత్వం యొక్క చట్టాలు మిగతా చట్టాల ప్రకారం అది ఇనాం భూమి అయినా సరే లేకపోతే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అయినా సరే అసైన్మెంట్ భూములైనా సరే లేదా ప్రభుత్వ భూములైనా సరే వీటి ఏవి రిజిస్ట్రేషన్ చేయకూడదు అని చెప్పి ఒక రూల్ సబ్ రిజిస్టర్ చేయడు. కానీ మనకున్న భూమి రికార్డులలో ఎంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉంటాయంటే ఈ సంవత్సరం మీరు పహానీలో తీసుకొని చూస్తే ఒక భూమి పట్టా భూమి అని రాసి ఉంటుంది. అంతకుముందు సంవత్సరం చూస్తే అది ప్రభుత్వ భూమనో ఏదో ఇనాం భూమనో ఉంటుంది. ఇంకొక సంవత్సరం చూస్తే ఇంకొక రకంగా ఉంటుంది. ఎందుకంటే గత 15 సంవత్సరాలుగా అడంగల్ పహానీని అప్డేట్ చేయడం సరిగా జరగట్లేదు. మీరు చాలా గ్రామాలకు ఈ రోజు వెళ్ళి చూస్తే 10 సంవత్సరాల క్రితం 15 సంవత్సరాల క్రితం రికార్డు కనపడుతుంది. ఈ సమస్యలన్నిటికీ మూల కారణం ఏంటంటే మనకి ఈ రోజున ఉన్న ఏవైతే భూమి రికార్డులు ఉన్నాయో అది ఫీల్డ్ మీద ఉన్న పొజిషన్ రిఫ్లెక్ట్ చేయడం లేదు. భూమి మీద ఏదైతే రియాలిటీ ఉంటుందో అది రికార్డు రావాలి, అది రావటం లేదు. ఎందుకంటే 15 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో మన రికార్డు సరిగా రాయటం లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏదైతే పర్మనెంట్ రికార్డు ఉంటుందో అది చూడాలి. అంటే ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రాంతం అంటున్నారు కాబట్టి సేతువార్లో చూడాలి. సేతువార్లో కనుక అది కనుక ప్రభుత్వ భూమనో లేకపోతే సీలింగ్ సర్ప్లస్ ల్యాండ్ అని కనుక ఉన్నట్లయితే ఏం చేయలేము, అది కొనడానికి వీల్లేదు, చట్టం ప్రొహిబిషన్ ఉంది. సో అది కనుక నిజంగా ప్రభుత్వ భూమో సీలింగ్ సర్ప్లస్ ల్యాండో లేదా ఇనాం భూమో అయినట్లయితే అతను ఆ భూమి కొనడానికి వీల్లేదు. చివరికి ఏది నమ్మాలి అంటే పర్మనెంట్ రికార్డ్స్ లో ఏదైతే రాసి ఉంటుందో అది ఫైనల్. సో కొనే ముందే వెరిఫై చేసుకోవాలి, రికార్డు చూసుకోవాలి. టైటిల్ డీడ్ ఉంటే సరిపోదు, రికార్డ్స్ కూడా ఒకసారి వెరిఫై చేసుకుని తీసుకోవాలి. చూడాలి. రైట్. మనకి నెక్స్ట్ కాలర్ శ్రీనివాస్ కరీంనగర్ నుంచి ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు నమస్కారం, మీ సమస్య చెప్పండి. శ్రీనివాస్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటో. సార్ మేము 1982లో భూమి కొన్నాం సార్. మా పెద్దనాన్న అమ్మాడు సార్, మాకు 7,000 రూపాయలకు అమ్మాడు సార్. అయితే సార్ మేము తీసుకున్నాము, ఇప్పుడు మేము పట్ట చేయించుకోలేదు, అది మా తాత పేరు మీద ఉంది సార్. శ్రీనివాస్ గారు దయచేసి మీ టీవీ వాళ్ళని తగ్గించి ఫోన్ లో మాట్లాడండి, ఫోన్ లోనే సమస్యకు మీకు సమాధానం దొరుకుతుంది. సార్ అయితే మేము 1982లో భూమి తీసుకున్నాం సార్, మా తాత పేరు మీద ఉంది. మేము పట్టా వేసుకోలే. అయితే పట్టా వేసుకోకపోయేసరికి అప్పుడు తను మాకు రాసిన బైనామా పేపర్ ఉండని కూడా ఇప్పుడు కోర్టులో మా పేరు మీద కేసు వేశాడు సార్. ఎవరేశారు? మా పెద్దనాన్న సార్. ఆల్రెడీ 82లో మాకు అమ్మాడు. తాత ఆస్తి పెద్దనాన్న కొన్నారు. అంటే శ్రీనివాస్ గారు మీ సమస్య అర్థమవుతుంది. అంటే మీరు భూమి కొన్నారు, బంధువుల నుంచి కొన్నారు, అది వాళ్ళ పట్టాదారు పేరేమో వాళ్ళ తాత పేరు మీద ఉంది. వీరు భూమి కొనుక్కున్నారు, తెల్ల కాగితం మీద రాసుకున్నారు. తెల్ల కాగితాన్ని రెగ్యులైజ్ చేసుకోవడానికి తను అప్లై చేసుకోలేదు. 2000 సంవత్సరం కంటే ముందు కొనుక్కున్నట్లయితే అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం ఇప్పటికీ ఒక 4-5 సార్లు డేట్ ఇచ్చింది, మీరు అప్లై చేసుకోండి మేము పట్టాలు ఇస్తామని చెప్పి. ఆయన చేసుకోలేదు. ఇప్పుడు ఎవరైతే పట్టదారు ఉన్నారో ఆయన వారసులు ఇంకో కొంతమంది వెళ్ళి ఆ భూమి మాది అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు తెల్ల కాగితం ఎంతవరకు కోర్టులో పనికొస్తుంది ఒక క్వశ్చన్ మార్క్. తెల్ల కాగితాన్ని ఎలా కోర్టులో తీసుకుంటారు? చాలా మంది ఉన్నట్లున్నారు కదా. చాలా మంది ఉంటారు. అంటే మన ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారమే దాదాపు 12 నుంచి 15 లక్షల మంది ఇంకా ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఇందులో ఇంకొక తగాదా ఏమిటంటే ఏ ఆస్తి ఎంత మందికి ఎంత మేరకు వస్తుంది. ఇప్పుడు వారసత్వ సమస్య నాన్నదంతా మనమలదంతా అంటే వారసత్వ తగాదా ఉంది. ఇందులో భూమి రికార్డుల సమస్యకు తోడుగా వారసత్వ తగాదా ఉంది. వారసత్వ తగాదా కోసం కోర్టుకు పోయినాడు ఆయన. అది ముందు తెలుసుకోవాలి. తెలుసుకుని ఈలోగా ఈ తెల్ల కాగితాలని పట్టాలుగా మార్పించడం కార్యక్రమం. దానికి ఇంకొక కోణం కూడా, రికార్డులు ఎవరి పేరు వస్తుందో మనకు తెలియదు. అంటే వారసత్వ హక్కు కొంతమందికి ఉంది,
తెల్ల కాగితం ద్వారా హక్కు కొంతమందికి ఉంది, వారసత్వంగా హక్కు కొంతమందికి ఉంది. ఒరిజినల్ గా పట్టదారు ఒకరు ఉన్నారు, వాస్తవంగా సాగు చేసుకున్న వాళ్ళు వేరే ఉంటారు, వాళ్ళ పేర్లు రికార్డులు ఉన్నాయో లేదో తెలియదు. ఈయన గనక తన సమస్య సాల్వ్ కావాలి అంటే మొట్టమొదటి చూడాల్సింది పహానీలో కనీసం సాగుదారు కాలంలోనైనా ఈయన పేరు వస్తుందా, ఎంత కాలం నుంచి వస్తుంది. ఆ పహానీలన్నిటిని కనుక సర్టిఫైడ్ కాపీలు తీసుకొని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే నేను పలానా తెల్ల కాగితం ద్వారా కొనుక్కున్నాను, అలా కొన్నానడానికి ఇగో ఇవన్నీ ఆధారాలు, పహానీలో నా పేరు వస్తుంది కాబట్టి అని కనుక ఆయన ఆర్గ్యూ చేసినట్లయితే న్యాయం జరుగుతుంది. రెండోది, ప్రభుత్వం కూడా మళ్ళీ డేటు ఎక్స్టెండ్ చేసే అవకాశాలు ఉన్నాయి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అలా కనుక డేట్ ఇచ్చినప్పుడు తప్పకుండా వెళ్ళి అప్లై చేసుకోవాలి. ఇప్పటికి 4-5 సార్లు డేట్ ఇస్తే అప్లై చేసుకోలేదంటే ఆయన నష్టపోతున్నాడు కదా. ఈసారి అయినా సరే అప్లై చేసుకొని పట్టా తెచ్చుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకో పని కూడా చేయాలండి ఆయన. ఇప్పుడు తాత కొన్నాడు, మొత్తం తాత పేరు మీద ఉంది, సాదా బైనామా కాగితం కూడా తాత పేరు మీద ఉంది. ఆ తాత ఆస్తి ఈ పెదనాన్నలు నాన్న వాళ్ళ నాన్నగారి సోదరుల మధ్య ఏ విధంగా పంచుకోవాలనేది ముందు వీళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళే తగాదా పడుతూ ఎవరు ఎంతో వాటా అనేది తెలియకపోతే ప్రభుత్వం కూడా ఏం సహాయం చేస్తుంది? కనుక వీళ్ళు ముందు తమ సమస్య తేల్చుకొని అందరూ కలిసి వెళ్ళి ఆ నా రికార్డులో ఈ పేర్లు ఈ వాటాలకు ఉండాలి అనే విషయం చెప్పాలి. అసలు కోనేరు రంగారావు కమిటీ ఎలాంటి సిఫార్సులు చేసింది? కోనేరు రంగారావు కమిటీ ఏం చెబుతుంది? అసలు ఈ సమస్యలన్నింటినీ చాలా సమగ్రంగా పరిశీలించింది ఆ కమిటీ. పరిశీలించి ఇప్పుడు రెవెన్యూ రికార్డులను లో ఉన్న సంక్లిష్టతను తగ్గించడానికి, రెవెన్యూ రికార్డులో ఉన్న నకలు తీసుకోవడానికి, రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరగడాన్ని తగ్గించడానికి చేసిన ఈ చట్టం కూడా మళ్లీ రెవెన్యూ రికార్డుల చుట్టే ఉపగ్రహంలాగా తిరిగే పరిస్థితి తీసుకొచ్చి పెట్టిందనే విషయం స్పష్టం. దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయాలి అనే విషయాన్ని చాలా సమగ్రంగా అధ్యయనం చేసిన తర్వాత ఉపయోగకరమైన సిఫార్సులు ఎన్నో చేసింది. వీళ్ళు అందులో అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఏమిటంటే, ఇంతకుముందు సునీల్ కూడా దాన్ని ప్రస్తావించినట్టు, ఈ రెవెన్యూ రికార్డులను ఎప్పటికప్పుడు భూమి పైన ఉన్న నిజాలకు అనుగుణంగా మార్చాలి. భూమి ఎంత ఉంది, ఏ సర్వేలో ఎవరున్నారు, ఎవరి పేరు మీద ఉంది అనే రికార్డులను ఎప్పుడు అప్డేట్ చేస్తుండాలి, తాజాగా మారుస్తూ ఉండాలి, నవీకరిస్తూ ఉండాలి. అట్లా చేసిన తర్వాత దానికి తగ్గ పట్టాలు ఇవ్వడానికి వీలవుతుంది. మొట్టమొదట అమలు చేయాల్సిన సిఫార్సు ఇది. రైట్ సునీల్ గారు, చివరిగా ఏం చెప్తారు అంటే మనం ఒక 2-3 అంశాలు నేను కోనేరు రంగారావు సిఫార్సు ఏమంటుందంటే, పాస్ పుస్తకాలు టైటిల్ ఇచ్చినప్పుడు దయచేసి ముందు రికార్డులు ముందు మార్చి తర్వాత పాస్బుక్ టైటిల్ ఇవ్వండి అన్నారు. ఆ రికార్డు ఫామ్ 1B అంటారు. 1Bలో రాసిన వాళ్ళకి మాత్రమే పాస్బుక్ టైటిల్ ఇవ్వాలి, ఒకటి. రెండోది, రికార్డులను ఎప్పటికప్పుడు తాజాపరచడం అనేది రెండోది. మూడో అంశం ఏంటంటే, దీని మీద గ్రామాలలో అవగాహన పెరగాలి. పాస్ పుస్తక టైటిల్ ఎట్లా పొందాలి, పాస్బుక్ టైటిల్ పొందాల్సిన అర్హత ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకు ఇనాం భూమికి పట్టా వచ్చినా, లేకపోతే నువ్వు భూములు కొనుక్కున్నా, వారసత్వంగా వచ్చినా, దానం చేసినా, ఎట్లా వచ్చినా నీకు భూమి ఏ విధంగా సంక్రమించినా సరే 60 రోజుల లోపల తహసీల్దార్కి ఇంటిమేషన్ ఇవ్వాలి, రికార్డులో మ్యూటేషన్ చేయించుకోవాలి. రెండు వైపు నుంచి సమస్యలు ఉన్నాయి. ఒకటి, పేద ప్రజలకు అవగాహన లేకుండా వెళ్ళటం లేదు. రెండోది, ఇంకో పక్కన రెవెన్యూ యంత్రాంగం చేయటం లేదు. ఇప్పటికైనా సరే రికార్డులను తాజాపరిచి అప్డేట్ చేసుకుంటూ ఆ రికార్డులు ఏవైతే ఉన్నాయో అది పేదవాళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా చేసినట్లయితే వాళ్ళు చూసుకుంటారు. ఈ రెండు చేస్తే దాదాపు 2/3 భూమి సమస్యలు రాకుండానే పోతాయి. రికార్డులు అందుబాటులో ఉండటం, రికార్డులను తాజాపరచడం. రైట్. ధన్యవాదాలు మాడబు శ్రీధర్ గారు, ధన్యవాదాలు సునీల్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించి, 6 చట్టానికి సంబంధించి, అలాగే టైటిల్ డీడ్కి సంబంధించి చర్చ ఈ రోజు భూమి కోసం. మరి తదుపరి తాజా వార్తల సమాహారం కొనసాగుతుంది. నమస్కారం.